హలో! హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం పైథాన్ గురించి తెలుసుకుందాం. నార్మల్‌గా అందరూ చెప్తారు పైథాన్ ఎట్లుంటుంది, పైథాన్ చాలా కష్టం అది ఇది అనేసి. యాస్ ఎ స్టూడెంట్‌గా స్టూడెంట్ వేలో పైథాన్ ఎట్లా నేర్చుకోవాలి, ఏమి పైథాన్ అనేది ఎట్లుంటుంది, ఇప్పుడు నేను మీకు చెప్తాను. నార్మల్‌గా ఇప్పుడు ఏ ప్లస్ బి వాల్యూస్ సిలో స్టోర్ చేసి సి ప్రింట్ చేయాలనుకోండి. ఇప్పుడు నార్మల్‌గా సిలో ఎట్లయితే ఇప్పుడు హాష్ ఇంక్లూడ్ stdio డాట్ h మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేసి ఇట్లా రాయాల. కానీ పైథాన్‌లో అట్లా కాదు. ఏ వాల్యూ ఇస్తాం, బి వాల్యూ ఇస్తారు. సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి వాల్యూ ఇచ్చేసి ఏం ప్రింట్ చేయాలి, సి వాల్యూ ప్రింట్ చేయాలి. సింపుల్‌గా 3 లైన్స్‌లో అయిపోతుంది. సేమ్ అందుకు ఇప్పుడు ఇంత ఈజీ అదర్ లాంగ్వేజ్‌తో పోలిస్తే ఈజీ ఉంది కాబట్టి పైథాన్ అనేది అంత పాపులర్ అయింది. ఇప్పుడు హలో వరల్డ్ అనేసి హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. నార్మల్‌గా అయితే సిలో అట్లయితే డాష్ ఇంక్లూడ్ రాసి మెయిన్ ఫంక్షన్ రాసి మెయిన్ ఫంక్షన్‌లో డిస్‌ప్లే చేస్తారు. ఇదనేది చాలా ఈజీ, యూజర్ ఫ్రెండ్లీ. పైథాన్ అనేది ఏఐలోను మిషన్ లెర్నింగ్‌లో చాలా యూజ్ చేస్తారు. ఇప్పుడు చాట్ బాక్స్ క్రియేట్ చేసేకి గానీ, ఇట్లా ఫేస్ రికగ్నైజ్ చేసేకి గానీ, ఇట్లా చాలా దానిలలో యూజ్ చేస్తారు. ఇప్పుడు ఓపెన్ ఏఐ, గూగుల్, మెటా ఇయన్ని దాంట్లోనూ ఏఐ అనేది చాలా యూజ్ చేస్తున్నారు. వెబ్ యాప్స్ డిజైన్ చేయాలన్నా, వెబ్‌సైట్‌లు డిజైన్ చేయాలన్నా, ఇట్లా అన్ని దాంట్లోనే యూజ్ చేస్తారు. మీకు ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు ఎస్‌వై సిస్టమ్ అనేది ఇంపోర్ట్ చేస్తాం. ఇప్పుడు కే ఈక్వల్స్ టు 2+2. 2+2 ఎంత? 4. ప్రింట్ 2+2 వాల్యూ అనేది 4 కాబట్టి ఆ 4 కేలో స్టోర్ అయింది. ఇప్పుడు ఆ కేలో స్టోర్ అయింది కదా, ప్రింట్ నార్మల్ బ్రేసెస్తో ఇవ్వాలి. ఇక్కడ నార్మల్ కే అని ఇచ్చినారు, ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది. ప్రింట్ కే అంటే కేలో అని ఇచ్చింది. బ్రాకెట్లో ఇచ్చినారు. సో బ్రాకెట్ ఇచ్చిన తర్వాత ప్రింట్ అయింది చూడండి 4 అనేసి. అట్లా మనం ప్రింట్ చేయాలి. దాని లెంత్ కనుక్కోవాలన్నా మొత్తం లెంత్ దీనికి కొన్ని ప్రీ డిఫైన్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు లెంత్, మిన్, మ్యాక్స్ ఇట్లా. మిన్ ఇచ్చినప్పుడు దాంట్లో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి డిస్ప్లే ఇస్తుంది. మ్యాక్స్ ఇచ్చినప్పుడు మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి డిస్ప్లే ఇస్తుంది. లెంత్ ఇచ్చినప్పుడు ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఉందో అంత ఆ లెంత్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. దెన్ లైబ్రరీస్ పైథాన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే లైబ్రరీస్. నార్మల్గా కోడ్ రాయాలంటే మొత్తం ఏ నుంచి జెడ్ వరకు మొత్తం కోడ్ అంతా మనం రాయాలి. కానీ పైథాన్లో అలా కాదు. కొన్ని ప్రీ డిఫైన్ లైబ్రరీస్ ఉన్నాయి. ఆ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకొని మనం కోడ్ రాస్తాం. ఇప్పుడు కొన్ని లైబ్రరీస్ గురించి చూద్దాం. ఇప్పుడు నంపై ఉంది. నంపై అనేది ఒక లైబ్రరీ. దీంట్లో ఏమంటే అరేస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ, అరేస్ సంబంధించినవి మొత్తం అని దీంట్లో ఉంటాయి. ఇప్పుడు చూడు, ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి అంటే నంపైని ఎన్పిగా అనుకోమని చెప్పినాం మనం. ఇప్పుడు ఆ 1 2 3 అనేది మొత్తం ఏఆర్ఆర్లో స్టోర్ చేసినాం. ఇంటూ ఏఆర్ఆర్ అన్నాం కదా. ఇప్పుడు మనం ఏఆర్ఆర్ ఆ మ్యాట్రిక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడు, మ్యాథమెటికల్ ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్, స్టాటికల్ ఆపరేషన్, బిట్ వైజ్ ఆపరేషన్స్ ఇట్లా మొత్తం ఈ అన్ని ఆపరేషన్స్ అనేవి ఈ నంపై అనేది ఆపరేట్ చేస్తుంది. ఈ నంపైలో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఆపరేషన్స్ అని పర్ఫామ్ చేయొచ్చు ఈ నంపై యూజ్ చేసుకొని. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మొత్తం అన్ని ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పిగా అనుకుంటాం. ఇప్పుడు 1 2 3 4 5 ఈ మ్యాట్రిక్స్ అనేది మనం అరేలో స్టోర్ చేసినాం. ఈ అరేలో స్టోర్ చేసి మనం అరేలో డిస్ప్లే చేయాలంటున్నాం. ఇన్ కేస్ ఎనీ ఆపరేషన్స్ కింద పర్ఫామ్ చేయాలనుకో, ఇట్లా ఆపరేషన్ పర్ఫామ్ చేసి సమ్ ఆఫ్ ద అరే ఎలిమెంట్స్ అని చేసి ఆ ఎలిమెంట్స్ అన్ని డిస్ప్లే ఇక్కడ ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇచ్చి ఇక్కడ డాట్ సమ్ అంటాం కాబట్టి సమ్ రిలేటెడ్ గా ఈ పక్క మనం రాస్తాం. దెన్ ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు నంపై ఇంపోర్ట్ చేసుకున్నాము, మ్యాట్రిక్స్ డిస్ప్లే చేసినాం ఏబి అనేసి. ఇక్కడ చూడు, ఇక్కడ ఏబి అని చేసి ఏబి వాల్యూ సిలో స్టోర్ చేయమనిచ్చినాం. ఇప్పుడు సి ప్రింట్ చేయమని అడిగినాం అనుకో, సి ఈ మొత్తం వాల్యూస్ అనేది యాడ్ చేసి ప్రింట్ చేస్తుంది. మొత్తం ఇక్కడ ఎందుకంటే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసినాం కాబట్టి. సేమ్ అట్లా సింపుల్ గా ఉంటాయి, కొంచెం నేర్చుకోవచ్చు. ఇప్పుడు పాండాస్ అంటే ఏమి? ఒక టేబుల్ స్ట్రక్చర్. ఇప్పుడు ఏదన్నా రోస్ కాలం స్ట్రక్చర్ లో డిస్ప్లే చేసే దానికోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇంపోర్ట్ పాండాస్ అంటే పాండాస్ అనే అదే కీవర్డ్ అనమాట. యాజ్ పీడీగా అనుకుంటాను. ఇప్పుడు నేమ్ హరీష్ రామ్ మొత్తం ఇట్లా డీటెయిల్స్ ఇచ్చి ఈ నేమ్ హరీష్ రామ్ అనేది డిస్ప్లే చేయాలని ఇచ్చినాం. డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూస్తాం. చూడండి, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అన్నాం. ఇప్పుడు ఎగ్జామ్ డేటా మొత్తం స్టూడెంట్స్ జాక్, డివెండర్,
ఇట్లా మొత్తం ఈ నేమ్స్ అన్ని ఇచ్చాను. ఈ నేమ్స్కి వాళ్ళ ర్యాంక్, వాళ్ళ ఇయర్, వాళ్ళ మార్క్స్ మొత్తం అన్ని డిస్ప్లే కావాలి. డిస్ప్లే కావాలంటే ఈ పాండాస్ అనేది యూజ్ చేసినాం కదా. సో పాండాస్ ఇప్పుడు ఈ డేటా అంతా ఇచ్చి మనం ప్రింట్ చేసినాం అనుకో, మొత్తం ఇప్పుడు చూడు స్టూడెంట్ జాక్ ఉంది. జాక్ ఎంత ఫస్ట్ ర్యాంక్, ఎన్నో ఇయర్ 2024, మార్క్స్ ఎన్ని 896. ఇట్లా ఇట్లా డిస్ప్లే అవుతుంది. ఇట్లా సీక్వెన్స్ ఆర్డర్లో డిస్ప్లే అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇప్పుడు పాండాస్ అయిపోయింది. ఇప్పుడు మాల్ప్లాట్ ల్యాబ్ చూద్దాం. ఈ మాల్ప్లాట్ ల్యాబ్లో ఇప్పుడు మనం ఏమన్నా డేటాని రిప్రజెంట్ చేయాలన్నా, ఏమైనా చేయాలన్నా గ్రాఫికల్ వేలో చేసి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు స్టాక్స్ అనుకో, స్టాక్స్ ఉంది. ఇప్పుడు ఈ ఇయర్లో ఎంత ఎంత సేల్ అయినాయి, నెక్స్ట్ ఇయర్లో ఎంత సేల్ అవుతాయి, బిఫోర్ ఇయర్లో ఎంత సేల్ అయినాయి, దాన్ని బట్టి ఒక గ్రాఫికల్ వేలో ఉందనుకో, ఇంత అయింది ఇంత అయింది ఎస్టిమేషన్ అని ఈజీగా చేయొచ్చు. చూడు ఇక్కడ గ్రాఫ్స్, చార్ట్స్, డేటా విజువలైజేషన్. ఇంపోర్ట్ పాండాస్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మనం ఇంపోర్ట్ చేసుకొని ఆపరేషన్స్ అని పర్ఫామ్ చేస్తాం. చూడండి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా ఎంత పర్సెంటేజ్ ఎంత అయింది, ఇట్లా ఇట్లా చాలా వేస్లో మనం డేటా అనేది రిప్రజెంట్ చేయొచ్చు. ఇట్లా బార్ చార్ట్ కానీ, లీనియర్ చార్ట్ కానీ, స్కాటర్ ప్లాట్ కానీ, ఇట్లా మొత్తం ఇవన్నీ యూజ్ చేసుకొని చేయొచ్చు.